హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే ఈ దేశంలో పగటిపూట ఉష్ణోగ్రత చాలా వేడిగా ఉంటుంది. అలాగే రాత్రి అయ్యిందంటే చాలు గడ్డ కట్టేంత చలి ఉంటుంది. ఈ దేశానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్కి అయితే ఖచ్చితంగా వెళ్తారు. అదే డోర్ టు హెల్. ఈ దేశానికి టూరిస్టులు చాలా తక్కువగా వస్తుంటారు. ఇది పేరుకి ముస్లిం దేశం అయినా కానీ ఇక్కడ అమ్మాయిలు బుర్కాని అసలే ధరించారు. అంతేకాదు ఈ దేశంలోని రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఆ దేశం మరేదో కాదు, తుర్కెమెనిస్తాన్. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తుర్కెమెనిస్తాన్ దేశం యొక్క కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్గా నా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. తుర్కెమెనిస్తాన్ ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ద రిపబ్లిక్ ఆఫ్ తుర్కెమెనిస్తాన్. ఈ దేశానికి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున కాస్పియన్ సముద్రం సరిహద్దుగా ఉంది. ఈ దేశం యొక్క రాజధాని ఆస్గాబట్. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 74 లక్షలు. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో తుర్కెమెనిస్తాన్ 113వ స్థానంలో ఉంది. వీరిలో 55% మంది ప్రజలు నగరాలలో నివసిస్తూ ఉంటే 45% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. తుర్కెమెనిస్తాన్ చాలా అందమైన దేశం, అలాగే వెల్ డెవలప్డ్ కంట్రీ. అయినా కూడా ఈ దేశానికి పర్యాటకులు చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. 2018లో మొత్తం కేవలం 3000 మంది పర్యాటకులు మాత్రమే ఈ దేశాన్ని పర్యటించారు. ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ అంట. ఈ దేశంలోని అమ్మాయిలు చాలా అందంగా పాలరాతి బొమ్మల వలె ఉంటారు. వారి యొక్క సాంప్రదాయ దుస్తులలో చాలా క్యూట్ గా ఉంటారు. ఈ దేశ రాజ్యాంగంలో ఆర్టికల్ 18 ప్రకారం స్త్రీ పురుషులకు ఇక్కడ సమాన హక్కును కల్పించారు. ఈ దేశంలోని పార్లమెంట్ సభ్యుల మహిళా ప్రతినిధులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఇంకా చాలా మంది అమ్మాయిలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా ఇంకా మార్కెట్ రంగాలలో సేల్స్ గర్ల్స్ గా పనిచేస్తున్నారు. ఈ దేశంలోని చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ దేశంలో కేవలం 20% మంది మాత్రమే ఇంటర్నెట్ ని వాడుతున్నారు. అంతేకాదు ఈ దేశంలో ఇప్పటికీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి యాప్స్ అనేవి ఎక్కడ కనిపించవు. అలాగే మీరు యూజ్ చేసే ప్రతి ఆన్లైన్ కదలికలను ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటారు. ఈ దేశంలో ఇంటర్నెట్ స్పీడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్లే ప్రపంచంలో ఇంటర్నెట్ తక్కువ వాడే దేశాలలో తుర్కెమెనిస్తాన్ ఒకటిగా నిలిచింది. ఇక ఈ దేశంలో ఉన్న వింత రూల్ ఏమిటంటే ఈ దేశ ప్రజలు వాడే ప్రతి కారు కూడా తెలుపు రంగులోనే కనిపించాలి. 2018లో ఈ దేశ రాజధానిలో నలుపు అనే ముదురు రంగు వాహనాలపై నిషేధం విధించారు. ఎందుకంటే ఈ నగరం వైట్ సిటీగా పేరు తెచ్చుకుంది కాబట్టి ఇక్కడి వాహనాలు కూడా తెలుపు రంగులోనే ఉండాలని ఈ రూల్ పెట్టారు. అలాగే ఈ దేశంలోని 40 ఏళ్లలోపు అబ్బాయిలు గడ్డాన్ని పెంచుకోవడం కూడా నేరమే. ఈ రూల్స్ ని ఎవరు అతిక్రమించినా కూడా వారికి కఠిన శిక్షలు వేస్తారు. ఇక ఈ దేశంలోని వాతావరణం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దేశంలో భూభాగం దాదాపు 75% వరకు ఎడారి విస్తరించి ఉంది. ఇక్కడ ఉదయం ఎంత ఎండగా ఉంటుందో రాత్రి మాత్రం చాలా చల్లగా ఉంటుంది. ఈ దేశంలోని ప్రజలకు గ్యాస్, కరెంట్, వాటర్ అన్నీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. వీటికి ఎటువంటి లిమిట్ కూడా ఉండదు. అందుకే ఇక్కడి ఇళ్లలో కరెంట్, వాటర్, గ్యాస్ నిరంతరం ఆన్ చేసే ఉంటాయి. ఇక్కడి ప్రజలు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కువగా కలిసిపోరు. ఇక్కడికి వచ్చే టూరిస్టులకు, వ్యాపారస్తులకు వీరి నుండి ఎలాంటి హెల్ప్ లభించదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు ఏదైనా అడ్రస్ అడిగినా కూడా చెప్పరు. ఎందుకంటే వీరు ముఖ పరిచయం లేని వ్యక్తులతో అస్సలే మాట్లాడరు. ఈ దేశం పత్తిని ఉత్పత్తి చేయటంలో ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉంది. ఇక ఈ దేశం ప్రపంచంలోనే 5వ చమురు విలువలు కలిగిన దేశంగా ఉంది. ఇవి ఈ దేశానికి ప్రధాన ఆధార వనరులు. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత తుర్కెమెనిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. సపర్మురత్ నియాజోవా ఈ దేశానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బ్రతికి ఉన్నంత కాలం తానే ఈ దేశానికి రాజుగా ఉండాలని తనకు తానే రాజుగా ప్రకటించుకున్నాడు. అతను అనుకున్నట్లుగానే తానే ప్రెసిడెంట్ గా కొనసాగాడు. ఈ దేశంలో ఇతని ఫోటో కరెన్సీ నోట్ల పైన మొదలుకొని వోడ్కా బాటిల్స్ పైన కూడా కనిపిస్తుంది. ఈ నియాజోవా 2006లో తుది శ్వాస విడిచాడు. ఇక ఈ దేశంలో లిటరసీ రేటు 90% ఉంది. అలాగే ఇక్కడి పిల్లల్ని సరైన సమయంలో స్కూల్కి జాయిన్ చేయకపోతే
దానిని ఒక పెద్ద క్రైమ్ గా భావిస్తారు. ఇక ఇక్కడి పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిది డాసోగెచ్. ఇది బార్డర్ ప్రాంతం. ఇది ఉజ్బెకిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండే ఈ దేశ ప్రజలు ఉజ్బెకిస్తాన్ లోకి వెళ్తూ ఉంటారు. ఇక రెండవది డోర్ టు హెల్. ఇది గత 47 సంవత్సరాలుగా ఇలా మండుతూనే ఉంది. అయితే ఇది సహజంగా ఏర్పడింది కాదు. 1971వ సంవత్సరంలో భూగర్భ శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో పెట్రోల్ కోసం త్రవ్వకాలు జరుపుతుండగా ఆ సమయంలో ఇక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. అందులో నుండి మీథేన్ గ్యాస్ బయటకు వచ్చింది. దానిని అలాగే వదిలేస్తే అక్కడి ప్రజలకు ఏదైనా ప్రమాదం రావచ్చు అని భావించి ఆ గ్యాస్ ఎక్కువగా లేదు అని ఒక అగ్గిపుల్లతో వెలిగించారు. అయితే 2-3 నెలల్లో ఆ గ్యాస్ అయిపోయి మంటలు ఆరిపోతాయని భావించారు. కానీ ఇప్పటికీ అది గత 42 సంవత్సరాల నుండి మండుతూనే ఉంది. దీనిని చూడటానికి పర్యాటకులు ఇప్పటికీ వస్తూనే ఉంటారు. అంతేకాదు నైట్ టైంలో దీని యొక్క వ్యూ చాలా అందంగా ఉంటుంది. ఇక చివరగా ఇక్కడి కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశం యొక్క కరెన్సీని తుర్కమెనిస్తాన్ మనట్ అని అంటారు. దీని విలువ మన రూపాయి కన్నా ఎక్కువ. ఒక తుర్కమెనిస్తాన్ మనత్ మనకు దాదాపు 24 రూపాయల 71 పైసలతో సమానం. ఇది ఫ్రెండ్స్ తుర్కమెనిస్తాన్ దేశం యొక్క కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్ గా నా ఈ వీడియోని లైక్ చేసి మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.